వ్యవస్థాపక బీసీల ఉద్యమ నాయకుడు తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన బీసీ రాజకీయ యుద్ధవేరి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కళాశాల మైదానంలో జరగబోతుంది. దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల మంది తరలివెళ్ళి ఆ సభను జయప్రదం చేయాలని బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీల గొంతుకై బీసీ వాదాన్ని భవిష్యత్తు బీసీ రాజ్యాధికార దిశగా ఎలా ముందుకెళ్లాలి అనే కోణంలో ఈరోజు క్యూ న్యూస్ ద్వారా గ్రామాన బీసీ భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న మల్లన్న గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో ఏదైతే బీసీలు ఈరోజు నిరుద్యోగులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తుందో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన జీవో 29 విషయంలో ఈరోజు మనందరం బీసీలందరం ఐక్యతతో ముందుకెళ్తేనే తప్ప ఆ 2 జీవోలను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో చాలామంది బీసీలు ఈరోజు వాళ్ళు అప్పనంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతూ ఈరోజు బీసీలు నిరుద్యోగులుగా మారుస్తున్నారు. ఈ విషయంలో ఇటువంటి జీవోలు అన్ని రద్దు కావాలన్నా, భవిష్యత్తు బీసీల రాజ్యాధికారం రావాలన్నా మనందరం చైతన్యంతో ముందుకెళ్ళి రేపు వరంగల్లో జరగబో సభలో మన వాదాన్ని వినిపిస్తే అటువంటి సభ భవిష్యత్తులో ఒక మార్గం నిలవాలని బీసీ సమాజం కోరుకుంటుంది. ఎందుకొరకంటే ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీల రాజకీయ వేదికగా అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు వరంగల్ సభ ఉండబోతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చి సభను జయప్రదం చేయాలి. ఎందుకొరకంటే ఇది ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలకు ఇది ఒక ప్రకంపనలు సృష్టించే విధంగా ఆ రోజు సభ ఉండబోతుంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ పెద్ద ఎత్తున మన వాదాన్ని, మన బలం ఏందో చూపించుకునేందుకు ఇది ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీల పక్షాన పోరాడుతున్న మల్లన్న గారికి మనందరం కృతజ్ఞత తెలపాలి. ఇటువంటి సభలు భవిష్యత్తులో ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా ఆ రోజు సభ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సభలో ఎటువంటి ముఖ్యాంశాలు? సభలో ప్రధానంగా భవిష్యత్తు రాజ్యాధికార దిశగా ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు డిస్కషన్ ఉంటుంది. అదేవిధంగా బీసీలను నిరుద్యోగులుగా మార్చేందుకు ఏ విధంగా జీవోలు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈరోజు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఆ జీవో విషయంలో కానీ, 29 జీవో విషయంలో కానీ మన గ్రూప్ అని చూసినాం కదా, ఆ దాంట్లో ఎంతోమంది బీసీ బిడ్డలు నిరుద్యోగులుగా మారినరో ఇటువంటి అన్నిటి కూడా అదొక వేదిక కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు, బీద విద్యార్థులు, బీసీ విద్యార్థులు అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఈరోజు బీసీ భావజన గ్రామాన ఏదైతే మల్లన్న గారు విషయం మన బీసీలకు జరిగిన అన్యాయాల గురించి ఏదైతే క్లియర్గా డిస్కషన్ చేస్తున్నాడో అది ప్రతి పల్లెటూరు, ప్రతి గ్రామానికి రీచ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఒక 5 మంది 6 మంది కూర్చున్నా ఈరోజు బీసీల గురించి, బీసీ భావజాలం గురించి డిస్కస్ చేసుకున్నారు. కాబట్టి ఇది ఒక తార్కాణంగా భవిష్యత్తులో నిలవబోతుంది. కాబట్టి ఆయనకు మద్దతుగా మనందరం వేలాదిగా తరలి వెళ్ళి సభను జయప్రదం చేయాలని బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాం.